క్రెడిట్ చోరీలో పవన్ కళ్యాణ్ చంద్రబాబును మించిపోయారన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ప్రమోషన్లను కూడా పవన్ తన ఖాతాలో వేసుకున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎంత క్రెడిట్ చోరీకి పాల్పడినా ప్రైజ్ మనీ రాదని, నారా లోకేష్కే చంద్రబాబు ప్రైజ్ మనీ ఇస్తారని సెటైర్లు వేశారు. క్రెడిట్ చోరీ అనగానే మనకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తొస్తూ ఉంటారు. దానికి మించి నేనేమన్నా తక్కువ తిన్నానా? నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడినే కదా. ఈ కూటమి ప్రభుత్వంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కదా. నేను కూడా క్రెడిట్ చోరీ చేయకపోతే ఎట్లా అని పవన్ కళ్యాణ్కి ఎవరన్నా చెప్పారో మరి ఆయనకే వచ్చిందో. కానీ ఈరోజు మీరు చూస్తే పదోన్నతులు ఇచ్చాం, ప్రజలకు సేవలు అందించండి. కూటమి ప్రభుత్వం వల్లే పంచాయతీరాజ్లో 10,000 మందికి పైగా పదోన్నతులు వచ్చినాయి అంట. అంటే ఏంటంటే ప్రమోషన్స్ ఇచ్చారంట. నేను అడుగుతా ఉన్నా సూటిగా, అసలు మీ శాఖలో ఏంటో మీకేమన్నా అవగాహన ఉందా పవన్ కళ్యాణ్ గారు? పంచాయతీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి అంటే DLDO అనేటటువంటి ఒక పోస్టుల్ని క్రియేట్ చేస్తూ దానికి సంబంధించి ఒక బిల్డింగ్లు కూడా ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, తర్వాత ఇదిగోండి రాజముద్ర వేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాన్ని వీళ్ళు క్రెడిట్ చోరీ చేసి ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినట్టుగా మళ్ళీ ఇంకో జీవో ఇచ్చారు. అదేమో ఏదైతే డివిజనల్ డెవలప్మెంట్ అధికారి, ఇది కూడా డివిజనల్ డెవలప్మెంట్ అధికారి. అక్కడేమో DLDO అని ఉంటుంది, ఇక్కడేమో DDO ఉంటుంది. మధ్యలో ఈయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉన్నాడు గట్ట ఎత్తేసి కొత్త జీవో ఇచ్చాడు. సో DLDO అన్న DDO అన్న ఒకటే.